తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల నూనె కలిసిందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు. నిజమేనంటారా? నిజమని ఎట్లా అంటామండి? అది చాలా తప్పు. అది రాజకీయ ద్వేషంగా మాట్లాడుకోవడమే కానీ వాస్తవాలు అందుట్లో పనిచేసిన ఈవోలే చెబుతున్నారు కదా బాబు. అట్లాంటిది ఏం లేదని అది సెలక్షన్ అయ్యి వస్తుందంటగా 3 నెలలకు ఒకసారి. అదే చెబుతున్నారు. అయితే మొత్తం కల్తీ చేశారు, భక్తులందరికి కూడా వ్యర్థమైంది, లడ్డు ప్రసాదం ఇస్తున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట. ఆయన అన్నాడు ఇంట్లో టీవీలో. అది వాస్తవం కాదని ఇప్పుడు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉంది. కానీ అది అట్లా కాదు, ఆ పుణ్యక్షేత్రానికి ఆ మచ్చ వేయటం అనేది చాలా తప్పని చెప్పని అంటున్నారు, ఖండిస్తున్నారు కదా. అది ఇలా నెయ్యితో పాటుగా పదార్థాలని కలిపే అవకాశం ఉంటుంది అంటారా? లేదని చెబుతున్నారు కదా బాబు. దాంట్లో చేసే వర్కరు ఇప్పుడు ఈవో గారి కన్నా మనకేమో ఎక్కువ తెలుసు. ఇప్పుడు పార్టీకి ఒక సభ్యుడు ఉన్నారు కదా, వాళ్ళే చెబుతున్నారు కదా ఇది జరగటం అనేది అసంభవం అని. ఇప్పుడు ఎప్పుడో 2 నెలల నాటికి ఆయనకి తెలిస్తే ఇవాళ దాన్ని అనౌన్స్మెంట్ చేయటం ఏంటి? అందుట్లో ఆడ సభ్యులు ఉన్నారు, ఆ గవర్నమెంట్ వచ్చినాకే సభ్యులను ఎన్నుకున్నారు. మరి అదంతా తప్పుడు మా విధానం కదా, అటు మాట్లాడతాం. అది అంటే పవిత్రమైన దేవస్థానంపై ఇలా మాట్లాడటం ఎంతటి కరెక్ట్ అంటారు? కాదనే చెప్పేది. అది నేను ఇందాక చెప్పేది, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి పుణ్యక్షేత్రానికి ఆ మచ్చ వేయటం అనేది తప్పు కదా. ఏదైనా జరిగి ఉంటే నీకు 2 నెలల క్రితం జరిగింది, నువ్వు అప్పుడే చేయాలి, నువ్వు అప్పుడే చెప్పాలి. అది అంటే రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారంటారా? కరెక్టే, అది కరెక్టేనండి. అది అంటే పవిత్రమైన దేవాలయంపై ఎలాంటి కంప్లైంట్స్ చేయటం కరెక్టేనంటారా? కాదనే అనేది కాదుగా. ఇప్పుడు ఏదన్నా ఉండి మచ్చ ఉండి నువ్వు ప్రూఫ్ చేస్తే మీరు అన్నది కరెక్టే అనుకోవచ్చు. ఏదన్నా దాంట్లో లోపం ఉండి మీరంటే అది 10 మంది నమ్ముతారు. లేకుండా మీరు ఒక మాట అంటే అది ఎట్లా నమ్మకం అవుతుందండి? లడ్డూ ప్రసాదం కూడా రిపోర్ట్లు ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలు చేయటం ఎంతోటి కరెక్ట్ అంటారు? కరెక్ట్గా కాదనేగా బాబు చెప్పేది, కరెక్ట్ కాదనేగా. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ చైర్మన్ కూడా ఇందులో ఎటువంటి కల్తీ జరగలేదు, కల్తీ కనుక జరిగితే మేము సిద్ధం, వారి కుటుంబం మొత్తం సిద్ధమా ప్రమాణం చేస్తామని కూడా వాళ్ళు సవాలు ఇస్తున్నారు అన్నారండి. వాళ్ళు అన్నారు, లోకేష్ గారు అన్నాడంట. ఇట్లా సేవలు చేసుకుంటున్నారు అంతేగాని అది వాస్తవమైన మాట అయితే దాన్ని నిరూపించమంటున్నారు కదా. అంతకుముందు చేసి ఉన్నాడు కదండి వైవి సుబ్బారావు గారి, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళు చేసి ఉన్నారు. అంతకుముందు వేరే వాళ్ళు చేసి ఉన్నారు. పురాతనం నుంచే దానికి ఒక పుణ్యక్షేత్రానికి ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నా ఆ లడ్డూకి మచ్చ అనేది ఇంతవరకు లేదు. దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఏదో ఒక మాట వేస్తున్నారు. ఆయన ఏదో పాలిటిక్స్ ఇది చేయటానికి మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. అది జగన్ గారు కూడా చెప్తున్నారు, మా ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి జరగలేదు, మేము మొత్తం మంచిగానే చూసాము, 3 నెలలకు ఒకసారి కూడా కంటైనర్లతో అంటే అక్కడికి వచ్చి వెళ్తాయి కానీ ఇలాంటిది ఎప్పుడు జరగలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కరెక్టేనండి, ఎప్పుడు రాలేదుగా. ఆయన 5 సంవత్సరాల్లో మరి ఆ విధమైన అభియోగం రాలేదుగా. చరిత్ర మనకు 2 కిలోమీటర్లు ఉంటుంది, దానికి సాక్ష్యాలు ఎవరు, రుజువులు ఎవరు చెప్తారు ఆ మాట? ఎట్లా చెప్పగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా కలిసి, ఆయన చూశాడు పని. చంద్రబాబు చూసారా? చూడలేదుగా. చూడకుండా ఏది మాట్లాడలేదు, మనం మాట్లాడకూడదు. సరే, అక్కడ లడ్డు తరుగుతుంది కదా, ఎంత అవుతుందో దాన్ని ఏం కలుపుతున్నారో చంద్రబాబు చూశాడు పని. ఏమన్నా చంద్రబాబు గారు నేను టీడీపీయే, బొడే ప్రసాద్ గారు మాకు ఎమ్మెల్యే. అవునా? చంద్రబాబు చూశారు ఏమన్నా ఏం కలిపారు మాట్లాడతాకి? దానికి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, ఏమో అన్నాడు. ఆయన చూశాడు పని ఏమన్నా? ఆయన చూశాడు ఏమన్నా? చంద్రబాబు చూశాడు చేసి చంద్రబాబు నాయుడు గారే కలిసిందని కూడా చెప్తున్నారు. ఏం టెస్టులు చేశాడు? లడ్డు ప్రసాదం టెస్టులు చేసినప్పుడు దానిలో సాక్ష్యాలు రుజువులు ఉన్నాయంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జంతువులకు సంబంధించిన నూనె అవన్నీ కూడా లడ్డు ప్రసాదంలో కలుపుతున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అది నిజమా కాదా అని చెప్పేసి మీరేమనుకుంటున్నారు? నిజమంట ఎట్లా నిషిద్ధి అంటున్నా అంటే ఎట్లా నిజం ఎట్లా? దీనిలో వాస్తవాలు ఎట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడారు, జగన్ మాట్లాడితే పక్కన పెడితే అది వాస్తవాలు ఎట్లా? దానికి మనం ఎట్లా క్వశ్చన్ చేయాలి? నేను ఎట్లా మీకు అవ్వాలి చెప్పండి.
అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే టెస్టులు చేయడం జరిగింది, అందులో నిజంగానే కలిసే ఉంది. జూలై 20వ తారీఖు టెస్టులు చేసి రిపోర్ట్లు బయటకు వచ్చిన తర్వాత అందులో నిజంగానే కల్తీ జరిగి ఉంది, వాటిలో జంతువుల కలబరాలకు సంబంధించిన నూనె అవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ గా వచ్చి చెప్పారు. అది నిజం అనుకుంటున్నారా లేదంటే అబద్ధం అనుకుంటున్నారా? మీరు చెప్పండి. నిజం వద్దాం ఎట్లా చెప్పాలి, నేను ఎట్లా చెప్పాలి, నిజం వద్దాం ఎట్లా చెప్పాలి అంటే బాబు గారు అన్న మాటలు మీరు సమర్థిస్తున్నారా లేదా? చంద్రబాబు ఆయన మాటలుగా ఆయన మాటలకు ఒప్పుకున్నాయి. అంటే ఇంక్వైరీ చేయించాడా? ఎంక్వైరీలు అవేం చెప్పకుండా డైరెక్ట్ గా పబ్లిక్ మీటింగ్ లో అందరి ముందు ఆయన చెప్పడం జరిగింది. అది ఏం చేయకుండా చంద్రబాబు గారు లడ్డు తిన్నాడు పని. చంద్రబాబు లడ్డు తినడా, శరపు లడ్డు తినడా, తిని చెప్పాడా, తినకుండా చెప్పాడా? తిరుపతిని సందర్శించడం జరిగింది, అక్కడ ఆయన చెప్పారు బయట. లడ్డు తిన్నాడా తినలేదా? తినకుండా చెప్పాడు ఆయన? తిని చెప్పాడా? ఎవరు చెప్తే అన్నాడా? లడ్డు ప్రసాదంలో కూడా నెయ్యికి బదులుగా జంతువులకు సంబంధించిన నూనె వాడారని కూడా సీఎం చంద్రబాబు గారు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు? కానీ వెళ్ళిన భోజనం వాళ్ళకి సరిగ్గా భోజనాలు అందట్లో టిక్కెట్ తీసుకుంటున్నారు. టిక్కెట్ ఎందుకు? మామూలు వదిలేసుగా టిక్కెట్ తీసుకుంటున్నారు. టిక్కెట్ వద్దు, మామూలు వదిలేయి. ఎవరు ఆకలి తింటే బయటకు వచ్చేస్తారు. నువ్వు కొన్ని కోట్లు ఇచ్చినా రాని అంటాడు. అదే కడుపులో భోజనం పెడితే నాకు చాలు అంటాడు. అలా ప్రసాదంలో అలా కల్తీ చేసే అవకాశం ఉంటుందంటారా? ఇంటే ఉండొచ్చు, మనం చూసామా? మనం చేసామా? కారు మీద వెళ్తే 20 మైళ్ళు, పట్టదారిని వెళ్తే 7 మైళ్ళు. ఏది మెరుగు? కాళ్ళతో వెళ్తామే మెరుగు కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కదా, మేము టెస్టులు కూడా చేసాము, అందులో కల్తీ ఉందని చెప్పేసి. చంద్రబాబు టెస్టులు చేస్తే ఆయన చేయించుకున్నాడు. ఆయన టెస్ట్ ఆయన చేయించుకున్నాడు. చంద్రబాబు టెస్టులు చేయించుకొని అప్పుడు కల్తీ ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఇస్తారా లేదా జగన్ పవిత్రులు ఇస్తారా? ఎప్పుడు ఇస్తారండి అది? చంద్రబాబు గారు పవిత్రులు వచ్చారా, జగన్ పవిత్రులు వచ్చారా? నీళ్ళు జగన్ పవిత్రులు ఇచ్చారా లేకపోతే ఇచ్చారా? జగన్ పవిత్రులు ఇచ్చారా? ఇప్పుడు రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? చంద్రబాబు ఇచ్చాడు. చంద్రబాబు గవర్నమెంట్ ఇస్తుంది. అది తప్పవని ఒప్పవని ఆయన ఫేవర్కి ఇస్తారు, అంతేనా? మనం ఇప్పుడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఫేవర్కి ఇస్తారు, అంతే కదా? ఏమో అంతేగా. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం లేదా చంద్రబాబు గారు ప్రభుత్వం, అంతేలే. కానీ ఏ ప్రభుత్వంలో గవర్నమెంట్ నచ్చుంటుంది. దానికి సాక్షులు ఎవరు, రుజువులు ఎవరు చెప్తారు ఆ మాట? ఎట్లా చెప్పగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా కలిసి. ఆయన చూశాడు పని. చంద్రబాబు చూసారా? చూడలేదుగా. చూడకుండా ఏది మాట్లాడలేదు. మనం మాట్లాడకూడదు. సరే, అక్కడ లడ్డు తరుగుతుంది కదా, ఎంత అవుతుందో దాన్ని ఏం కలుపుతున్నారో చంద్రబాబు చూశాడు పని ఏమన్నా? చంద్రబాబు గారు నేను టీడీపీ బొడే ప్రసాద్ గారు మాకు ఎమ్మెల్యే అవునా? చంద్రబాబు చూశారు ఏమన్నా ఏం కలిపారు మాట్లాడతాకి? దానికి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, ఏమో అన్నాడు. ఆయన చూశాడు పని ఏమన్నా? ఆయన చూశాడు ఏమన్నా? చంద్రబాబు చూశాడు చేసి చంద్రబాబు నాయుడు గారే కలిసిందని కూడా చెప్తున్నారు. ఏం టెస్టులు చేశాడు? లడ్డు ప్రసాదం టెస్టులు చేసినప్పుడు దానిలో సాక్ష్యాలు రుజువులు ఉన్నాయంట.